హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మారేడుమిల్లిలో ఉన్న అమృతధార జలపాతం చూపించబోతున్నాము. మేము భద్రాచలం నుంచి బయలుదేరి మారేడుమిల్లి అయితే వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో మనకి పచ్చిమిరప పంట ఎక్కువగా ఉంది. ఖమ్మం డిస్ట్రిక్ట్ కదా, మనం ఎటు చూసినా సరే ఈ పచ్చిమిరప పంట ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మేము ప్రయాణం చేసేది ఘాట్ రోడ్లో అన్నమాట. మనం ఎటు చూసినా సరే గ్రీనరీ కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనం వెళ్ళే దారిలో కొన్ని ఫోటో స్పాట్స్ అయితే ఉంటాయండి. అక్కడ మనం ఆగి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడే మేము ఆ ఫోటో స్పాట్ దగ్గరికి అయితే వచ్చాము. చూసారా, కొండల మధ్య నుంచి సెలయేర్లు ఎలా ప్రవహిస్తుంటే ఎంత చక్కగా ఉంటుందో అండి. ఇక్కడేనండి ఫోటో స్పాట్. ఇక్కడే ఆగి మేము ఫొటోస్ అయితే తీసుకున్నాము. చూసారు కదండి ఎంత అద్భుతంగా ఉందో. ఇలా ఈ సెలయేరు ఎక్కడికి వెళ్తుందో కూడా మనం కనిపెట్టలేమన్నమాట. చుట్టూరా ఎత్తైన కొండలు, మధ్యలో సెలయేరు చూడటానికి ఎంత బాగుందోనండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుని ఇక్కడి నుంచి అయితే బయలుదేరాము. వెళ్ళేదారి మొత్తం ఘాట్ రోడ్ అవ్వడం వల్ల చాలా బాగుంది క్లైమేట్. ఘాట్ రోడ్లో కొంత దాకా రోడ్ అయితే బాగుంది, కానీ కొంత దూరం అయితే అసలు రోడ్ అనేది బాగాలేదండి. ఘాట్ రోడ్లో డ్రైవింగ్ అంటే చాలా కష్టం. మణుపులు అవి ఎక్కువ ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇప్పుడైతే మేము అమృతధార వాటర్ ఫాల్ దగ్గర అయితే రీచ్ అయ్యామండి. కార్ పార్క్ చేసుకుని ఇక్కడి నుంచి అయితే నడుచుకుని వెళ్తున్నాము. వెళ్ళేదారిలో మనకి కోతులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదేనండి అమృతధార వాటర్ ఫాల్ బోర్డు. మనకి ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ అనమాట. టైమింగ్స్ అయితే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 దాకా ఉంటుంది. ముందుగా మనం ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికైతే వెళ్ళాలండి. మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడే టికెట్ కౌంటర్ అనేది ఉందన్నమాట. ఇక్కడ టికెట్ తీసుకుని ఇక్కడి నుంచి మనం లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే మొత్తం అన్ని చెట్లు కూడా చాలా చాలా దగ్గరగా ఉండి దట్టమైన అడవి అన్నమాట. ఇది ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఎప్పుడెప్పుడు ఆ జలపాతం చూద్దామా అని చెప్పి మా అందరికీ ఉంది. ఇక్కడ చెట్టు ఊడలు ఇలాగా ఒక ఉయ్యాలలాగైతే ఉన్నాయండి. దీనిపైన మా అన్నయ్య ఎక్కి ఇలా ఊగుతున్నాడు అనమాట. ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కూర్చోడానికైతే సిమెంట్ టేబుల్స్ లాంటివి అయితే ఉన్నాయండి. ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూర్చున్నారు. మేమైతే దిగడానికి సిద్ధంగా ఉన్నాము. చిన్నపిల్లల్ని కూడా మేము తీసుకెళ్ళట్లేదు. మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళకి అప్పగించేసి మేమందరూ అయితే దిగుతున్నాము. మా అన్నయ్య వదిన ఎవరైతే ఫస్ట్ దిగుతారని అనుకుంటున్నారనమాట. హలో అండి, మేమైతే ఇప్పుడు అమృతధార వాటర్ ఫాల్స్ కి వచ్చామన్నమాట, మారేడుమిల్లి దగ్గర. సో ఇప్పుడు చుట్టూ లొకేషన్ అంతా చూడండి. మేము కిందకి దిగుతున్నప్పుడు మీకు వ్యూ అంతా చూపిస్తామన్నమాట. సో చూసి ఎంజాయ్ చేయండి. ఇలా దిగడం అయితే స్టార్ట్ చేసామండి. వాటర్ ఫాల్కి వెళ్ళాలని ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందో, ఈ మెట్లు దిగడం కూడా అంత కష్టం అన్నమాట. మనం స్లిప్ అయ్యి ఒక పక్కన వేయాల్సిన కాలు ఇంకొక పక్కన అయితే వేస్తే పడిపోతాం ఖచ్చితంగాను. అసలు మెట్లు అంటే ఇవి మెట్లలాగా అయితే లేవండి, ఒక కొండ దిగుతున్నట్టుగానే ఉంది. ఈ కిందకి దిగడమే చాలా కష్టం అన్నమాట. దిగడమే ఇంత కష్టమైతే ఎక్కడం ఇంకెంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. పెద్దవాళ్ళ లాంటి వాళ్ళు అయితే అసలు ఎక్కలేరు అనమాట. మేమే చాలా కష్టపడి దిగాము. ఇది ఇలా నడుచుకుంటూ వెళ్తే వాటర్ ఫాల్ అయితే కొద్దిగా అయితే కనిపిస్తుందండి. మనం ఇంకా అయితే దిగాలన్నమాట కిందకి. చూసారు కదండి వాటర్ ఫాల్ ఎలాగా ఫ్లో అవుతుందో. ఇలాగే ఒక్కొక్కళ్ళు మెల్లిమెల్లిగా అయితే దిగుతున్నామండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళును. ఇక్కడ ఊడల్ లాంటివి అవి ఉన్నాయి, వాటి పట్టుకుని కూడా దిగుతున్నాము. చూసారు కదా, ఒక్కొక్కళ్ళు దిగుతున్నామండి. మారేడుమిల్లిలో అయితే 2 వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయండి. ఒకటి అమృతధార, ఇప్పుడు మేము వెళ్ళింది. ఇది కాకుండా జలతరంగిణి అని ఒక వాటర్ ఫాల్ కూడా ఉందండి. ఆ వాటర్ ఫాల్ అయితే ఇంత అయితే దిగక్కర్లేదట, దానికైతే మేము వెళ్ళలేదండి. కష్టంగా ఉన్న వాటర్ ఫాల్కి అయితేనే మేము వచ్చాము. ఇలా ఒక్కొక్కళ్ళు దిగి ఆఖరికి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడైతే చాలామంది జనం ఉన్నారు. ఆల్రెడీ వాటర్ ఫాల్లో దిగి ఎంజాయ్ చేసి వచ్చిన వాళ్ళు కొంతమంది, ఇప్పుడిప్పుడే దిగుతున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. మేము కూడా ఇక్కడికి దిగుదామని అనుకుంటున్నాము. అందరూ ఒకసారి దిగచ్చు వచ్చిన తర్వాత అని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడైతే ఒక స్లోప్ లాగా అయితే ఉందండి. ఆ స్లోప్ నుంచి ఇలా వాటర్ వస్తున్నాయి కదా, అక్కడి నుంచి అందరూ కిందకి జారుతున్నారనమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంది. మేమైతే అలాంటి సాహసాలు అయితే ఏమీ చేయలేదు. ఇక్కడ ఒరిజినల్గా
జలపాతం సౌండ్ అయితే అలా ఉంటుందో అని చెప్పి ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టామండి. ఇక్కడైతే మేము తడవకుండా ఇలాగా వాటర్ ఫాల్లో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. మా వెనకాలే వాటర్ ఫాల్ అయితే ఉందండి. ఇక్కడి నుంచి మనం ఇంకా పైకి కూడా ఎక్కచ్చు అనమాట. వాటర్ ఫాల్ బాగా పైకి ఎక్కచ్చు. కానీ మేము ఇక్కడే ఉండిపోయాం అనమాట. మేము తడిసే ఉద్దేశం లేదని చెప్పి ఇక్కడే ఉండిపోయాము. ఇక్కడ చుట్టూరా చూస్తే మనకి పెద్ద పెద్ద వృక్షాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. ఆ చెట్ల మధ్యలోంచి సూర్యరశ్మి పడి చూడడానికి ఎంత చక్కగా ఉందోనండి. ఈ ప్లేస్ని గవర్నమెంట్ వాళ్ళు ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అది అయితే ప్లేస్ అయితే లేదండి. ఇక్కడ మేము కాసేపు ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే అయిపోతున్నాము. చూసారా మెట్లయితే ఎంత దారుణంగా ఉన్నాయో. దిగడమే కష్టం అనుకుంటే ఎక్కడం కూడా చాలా కష్టం అనమాట. ఒక్కొక్క మెట్లు మోకాళ్ళ పర్వతం ఎక్కుతాను చూడండి తిరుపతిలో, దానికన్నా హైట్ ఎక్కువగా ఉన్నాయి. ఎలాగైతేనే మేము అందరం కష్టపడి ఈ మెట్లుని ఎక్కుతున్నాము. మా ఎక్స్పీరియన్స్లు ఏంటో చూడండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? తడిసిన తర్వాత బట్టలు తడిగిపోవడం వల్ల ఎక్కడం చాలా కష్టంగా ఉందండి. నాన్న కవర్ చేస్తారు పదండి. ఆయన అడగాలి, శాస్త్రి గారిని అడిగితే శాస్త్రి గారు చాలా ఈజీగా ఎక్కుతున్నారు. శాస్త్రి గారు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రకరకాలుగా ఉంది మాస్టర్ అంటారా? హాయ్ అండి, ఇప్పుడే మేము ఆ వాటర్ ఫాల్ చూసి వచ్చాము. మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయో మీకు వీడియో కూడా పెట్టాం కదండి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ అనమాట. కానీ లైఫ్లో ఒకసారైనా ఇలాంటి వాటర్ ఫాల్ అనేది చూడాలి. ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయండి. కానీ పెద్దవాళ్ళ లాంటి వాళ్ళు పిల్లలు ఎక్కలేరు. మిగతా యూత్ లాంటి వాళ్ళు అయితే ఎక్కచ్చు, దిగచ్చు. బాగుంది. ఎక్కేటప్పుడు మనం అక్కడ కనుక ఇన్ కేస్ తడిస్తే మాత్రం మనం వాటర్లో తడిసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని ఎక్కడం అయితే కొంచెం బెటర్ ఆప్షన్. ఎందుకంటే తడి బట్టలతో ఎక్కడం అనేది చాలా కష్టం అనిపించిందండి మా అందరికీ. సో ఇది మా ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో వెళ్ళేటప్పుడు ఇంకా దారిలో ఎక్కడైనా ఆగుతున్నామా ఏంటి అని చెప్పి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మీరు కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే కింద బట్టలు మార్చుకోవడానికి అది ఉండదు కాబట్టి కొంచెం తడవకుండా ఉంటేనే బెటర్. లేదా తడి బట్టలతో వెళ్ళిపోదాం అనుకుంటే అది పర్వాలేదు. వాటర్ ఫాల్కి ఎక్కడం దిగడం అయితే చాలా కష్టం అండి. వాటర్ ఫాల్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఇక్కడి నుంచి అయితే ఇంకా రిటర్న్ అయిపోయాం అన్నమాట. వెళ్ళే దారిలో కోతులు అయితే ఎక్కువగా ఉన్నాయన్నాం కదండి. వాటికి యాపిల్స్ వేస్తే చూసారా, ఒక యాపిల్ వేస్తే ఎన్ని గుంపులు గుంపులుగా అయితే వచ్చేసాయండి. ఈ కోతుల ముచ్చట చూసి మేము ఇంకా బయలుదేరిపోయామండి. ఇక్కడతో మా భద్రాచలం వ్లాగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. మీరు కూడా మా వ్లాగ్స్ అన్నీ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. మధ్య మధ్యలో ఫోటో స్పాట్స్ వస్తాయని చెప్పాను కదండి, అక్కడ ఆగుతూ ఫొటోస్ తీస్తూ వీడియోస్ కూడా తీసుకుంటూ మేము ఇంకా బయలుదేరిపోయాం అన్నమాట. ఇక్కడతో మా భద్రాచలం వ్లాగ్స్ అన్నీ ఎండ్ అయిపోయాయండి. ఈ వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు మేము మారేడుమిల్లి అయితే వచ్చామండి. నైట్ టైం చూపించాను కదా, ఇప్పుడు మార్నింగ్ వ్యూ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ బ్యాంబో చికెన్ ఆర్ బ్యాంబో బిర్యానీ ఫేమస్ అనమాట. చాలా షాప్స్ అయితే ఉన్నాయండి. వాటి బయటనే ఇలా పెట్టుకుని అమ్ముతున్నారనమాట. క్లైమేట్ అంటే ఇష్టమైన వాళ్ళకి ఇవి బాగా నచ్చుతాయండి. మారేడుమిల్లి రంపచోడవరం ఘాట్ రోడ్డు. ఎవరైనా సరే భద్రాచలం వెళ్ళాలి అనుకుంటే ఘాట్ రోడ్లో ప్రయాణం చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే కొండలు అలాగే ఎత్తైన చెట్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మా భద్రాచలం వ్లాగ్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.